తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ ప్రదీప్ జోషి గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ప్రపంచము ఎప్పుడు కూడా మార్పుకి గురి అవుతూ ఉంటుంది. మార్పు అయ్యేదే ప్రపంచం. సో ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్క రూలర్ వస్తాడు, ఒక్కొక్క మార్పుకి ఒకళ్ళు సిద్ధమవుతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. హిట్లర్ వచ్చాడు, మార్పు వచ్చింది. అప్పట్లో అల్లావుద్దీన్ ఖిల్జీ వచ్చాడు, మార్పు వచ్చింది. తర్వాత ఛత్రపతి శివాజీ వచ్చాడు, మార్పు వచ్చింది. హిట్లర్ పోయిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే వేళ్ళే, ఇప్పుడు తీవ్రవాదులు కొంతమంది వచ్చారు, కొంతమంది ప్రజానాయకులు వచ్చారు. ప్రపంచం లోపల ఎప్పుడో ఒక గొప్పోళ్ళు ఎవరో పుడతారు. అంటే గొప్పోళ్ళు అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకులు పుడతారు. వాళ్ళ ప్రపంచానికి హాని చేసేవాళ్ళు పుడతారు, ప్రపంచానికి మేలు చేసేవాళ్ళు పుడతారు. ఇప్పుడు హిట్లర్ వచ్చాడు, పుట్టాడు. ఏం చేశాడు అంటే మొత్తం ఎంతమందిని చంపాడు, ఎంతమందిని నిర్దాక్షిణ్యంగా చంపాడు. కానీ ఇప్పటికీ ఆయన సమర్థించేటోళ్ళు ఉంటారు, ఆయన తిట్టేవాళ్ళు ఉన్నారు, ఆయన సమర్థించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జపాన్లో అణుబాంబు వేశారు, హిరోషిమా నాగసాకి. ఆ దేశం బాగుపడింది, కానీ ఆ దేశంలో వాళ్ళు హేట్రేటరీ వదిలేరు. అమెరికా మీద వాళ్ళు హేట్రేటరీ వదిలేరు. వాళ్ళు ఏం చేయరు, సరే వేస్తే పోయి అయిపోయింది, నేను ఎలా ప్రోగ్రెస్ అవ్వాలనుకుని ప్రోగ్రెసివ్ అయ్యారు. సో ద వే ఆఫ్ రిసీవింగ్ అనేది వరల్డ్లో మారుతూ ఉంటుంది. ఇప్పుడు జపాన్ వరల్డ్ లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీగా ఎదిగింది. అలాంటి మార్పులకు మళ్ళీ ఒక స్టెప్ రాబోతుంది. భారతదేశ రాజకీయములో అలజడి ఏర్పడుతుంది. ఈ జమిలీ ఎలక్షన్స్ కానివ్వండి, ఇంకా ఏవైనా బిల్ పాస్ చేయడం కానివ్వండి, ఇండియా పైన ఎఫెక్ట్ ఉంటుంది. మన భారతదేశంలో ఎన్డీఏ గవర్నమెంట్ కూలబోయే అవకాశం ఉంటుంది, ఎన్డీఏ గవర్నమెంట్ కూలిపోయే అవకాశం ఉంటుంది. ఈ 3 నెలల్లో చాలా మార్పులు సంతరించుకుంటాయి. ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ నాయకులు ఎవరైనా ఉంటే, ఎన్డీఏకి సంబంధించిన నాయకులు ఎవరైనా ఉంటే మీరు అప్రమత్తం చేసుకోండి. ఎందుకోసం అంటే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఇద్దరే నాయకుల మీద ఆధారపడింది. ఏ ఇద్దరు నాయకులు అంటే నితీష్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు. వీరిద్దరి మద్దతు వలనే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ నిలబడింది. ఈ ఇద్దరు ఒకేసారి మద్దతు ఉపసంహరించుకున్నా, ఇంకొక 5గురు మద్దతు ఉపసంహరించుకున్నా ఎన్డీఏ గవర్నమెంట్ పడిపోతుంది. సో ఈ ఎన్డీఏ గవర్నమెంట్ పడిపోకుండా ఇప్పుడు జాగ్రత్తగా కాపాడుకోవాలి. దానికి సంబంధించి ఏంటంటే ముఖ్యంగా ఆర్థిక విధానాలు, ట్యాక్స్ విధానాలు ఈ ప్రభుత్వం తప్పకుండా మార్చుకోవాలి. ఆర్థిక విధానాలు, ఆర్థిక సంస్కరణలో చాలా మార్పులు తీసుకురావాలి. అండ్ వడ్డీ రేట్లలో కూడా మార్పులు తీసుకురావాలి, వడ్డీ రేట్లు తగ్గించాలి. తర్వాత చాలా ఆర్థిక సంస్కరణ మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఆర్థిక సంస్కరణలు. నిర్మలా సీతారామన్ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ప్రజా వ్యతిరేకత చాలా ఏర్పడబోతుంది. ప్రభుత్వం పడిపోయినా పడిపోవచ్చు. సో కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్తగా చర్యలు తీసుకుంటే మంచిది. కాబట్టి భవిష్యత్తు అయితే ఇది కొంచెం సంకట పరిస్థితి. దేశ రాజకీయాల్లో అయితే సంకటం అయితే ఏర్పడుతుంది. రాజకీయాలకు సంబంధించి ఇలా ఉంది. ఇంకా చాలా సంకటం ఏర్పడుతుంది. మెయిన్గా ఏంటంటే పాకిస్తాన్లో ఇంకా క్రైసిస్ పెరుగుతుంది. దానికి కారణం ఏంటి? మన చుట్టుపక్కల దేశాలని ఎవరు రెచ్చగొడుతున్నారు? సో రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుందంటే ఈ 2-3 దేశాల వల్ల మన దేశానికి విపత్తులు రాబోతాయి. దీని అంతటికీ కూడా కారణం ఏంటంటే ప్రధానమైనటువంటి దేశం అమెరికా దేశం. సో ఈ అమెరికా చేసేటువంటి దీనికి భారతదేశం యొక్క నాయకులు ఏం చేస్తారు అంటే దానికి విరుగుడిగా భారతదేశం, చైనా, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఎక్కువ మంది జనాలు ఉన్నది ఎవరు అంటే భారతీయులు, చైనీయులు. ఈ 2 దేశ జనాభా మొత్తం ప్రపంచ జనాభాలో 80% ఉంది. మిగతా జనాభా అంతా 20%. ఈవెన్ అమెరికా కూడా తీసుకున్నా, అమెరికా హార్డ్లీ ఎంత 35 కోట్ల మంది. సో అమెరికా జస్ట్ 10%. మొత్తం వరల్డ్ వైడ్గా అమెరికా జనాభా 10 to 11% చేస్తుంది. సో ఇప్పుడు ఏం జరగబోతుంది అని అంటే భవిష్యత్తులో దీని తర్వాత మోదీ గవర్నమెంట్ కనుక సస్టైన్ అవ్వగలిగితే, ఈ ఎన్డీఏ గవర్నమెంట్ సస్టైన్ అవ్వగలిగితే, ఎందుకోసమంటే మనిషికి శత్రువు వల్ల దెబ్బ తాకినప్పుడు అప్పటిదాకా కానీ శత్రువు గురించి ఎక్కువ ఆలోచించు. ఇప్పుడు ఒక దెబ్బ తగిలింది, ఇంకోసారి తగలొద్దు అని చూస్తారు. సో నేను తగలబోయేది మొదలే చెప్తున్నా, ఎన్డీఏ గవర్నమెంట్కి ఇప్పుడే చెప్తున్నా నేను,
మీరు మీరు కన్విన్స్ చేస్తే చేయండి. ఎన్డీఏ గవర్నమెంట్కి దెబ్బ తాకపోతుంది. ఎందుకోసమంటే మోదీ గారి యొక్క ప్లాన్ ఏంటిది అని అంటే, భవిష్యత్తులో చైనా, రష్యా మరియు భారతదేశం. చైనా మనకి ఇప్పటిదాకా శత్రుదేశంగా మార్చబడింది. చైనా మనకి మిత్రదేశం అయిపోయింది అనుకోండి. 70% ఆఫ్ ఫినాన్షియల్ ఎకనామిక్స్, 70% ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చైనా భారతదేశం మధ్యలోనే ఉంటాయి. ఎందుకోసమంటే ప్రపంచవ్యాప్తంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అని ఎక్కడ ఉన్నాయంటే చైనాలోనే ఉన్నాయి. కానీ ఆ అవకాశం ఉందా అండి, మిత్రదేశం అయ్యే అవకాశం? అదే కదా, అదే మార్పు. షష్టగ్రహ కూటమి అంటే అది. షష్టగ్రహ కూటమి తర్వాత ఏం జరుగుతుంది అని అంటే, యుఎస్ డాలర్ని బైకాట్ చేస్తారు. యుఎస్ డాలర్ని బైకాట్ చేయడం జరుగుతుంది. ఎందుకోసమంటే ఇప్పుడు వరల్డ్ వైడ్గా యుఎస్ డాలర్ యొక్క శాసనం జరుగుతుంది. సో ఈ శాసనం వల్ల ఏం జరుగుతుందంటే, కొన్ని దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు పడిపోతున్నాయి. ఆ దేశంలో ఎన్ని వనరులు ఉన్నా సరే ఈ యుఎస్ డాలర్ అనేది ఒక్కటి మాత్రమే ఆ దేశాలన్నీ పడేస్తుంది. ఎందుకోసమంటే మనకి ఎక్స్పోర్టు, మనకి విదేశీ మారక నిల్వలు మన దగ్గర ఉండాలి అని అంటారు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, భారతదేశం యొక్క రూపీ వాల్యూ పడిపోతుంది. ఇది చాలా మందికి అర్థం అవ్వట్లేదు. ఆర్థిక వ్యవస్థలో రూపీ వాల్యూ పడిపోతుంది. మనం అందరం బాగానే ఉన్నాం. రూపీ వాల్యూ ఎందుకు పడిపోతుంది? డాలర్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి. సో డాలర్ వాల్యూ పెరుగుతుంది అని అంటే వాళ్ళు పెంచడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ దిక్కుమాల పనులని చేస్తారు వీళ్ళు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలు నడిపించేది అమెరికా. సో దీనికి చెక్ పెట్టడానికి చైనా, రష్యా, భారతదేశం 3 కలుస్తాయి. కలిపి మొత్తం కూడా డాలర్ని మొత్తం ఇది చేసేసి వీళ్ళు ఒక ఇంటర్నల్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఒక సరికొత్త ఆర్థిక వ్యవస్థ, సరికొత్త ఒక డాలరు, సరికొత్త ఒక రూపాయి అనేది బయటకు వస్తుంది ఇంకా. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే టోటల్గా ప్రపంచ దేశాలన్నీ మొత్తం ఇదైపోతాయి. ఏ దేశాలు అయితే గనక మనల్ని దోచుకొని, ఇప్పుడు బ్రిటన్ కానివ్వండి, తర్వాత వేరే జర్మన్ కానివ్వండి, లేదంటే యుఏఈ కానివ్వండి, అమెరికా కానివ్వండి, ఇవన్నీ కూడా డాలర్ బేస్ మీదనే వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థలు బలంగా ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఏమీ లేవు, వనరులు లేవు. ఇప్పుడు మీరు జర్మనీ వెళ్ళారనుకోండి, జర్మనీలో మీకు భూమిలో పండే వస్తువు తప్ప భూమి బయట పండే వస్తువులు ఉండవు, అక్కడ పంటలు ఉండవు. అలాంటి దేశంకి మన కరెన్సీకి చూస్తే కరెన్సీ ఎక్కువ విలువ. ఎందుకు ఈ విలువ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కరెక్ట్గా మారిపోతుంది. 2025 బాగా గుర్తుపెట్టుకోండి. 2025 సంవత్సరం షష్టగ్రహ కూటమి తర్వాత ప్రపంచ ఆర్థిక విధానాలన్నీ మారిపోతాయి. వెంటనే ఎఫెక్ట్ ఉంటుందా అండి? కొంచెం స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి బిగినింగ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ ఆర్థిక విధానాల మీద ఆలోచన స్టార్ట్ అయిందో, రష్యా, చైనా, భారతదేశం ఎప్పుడైతే కలిసిపోయాయో ఇంకా వెంటనే దాడులు స్టార్ట్ అవుతాయి ఇంకా. సో మూడో ప్రపంచ యుద్ధం అంటారు కదా, దానికి నాంది కూడా స్టార్ట్ అవుతుంది. 2025లో స్టార్ట్ అవుతుంది. 2028కి పీక్ వెళ్ళిపోతుంది. 28. సో చెప్తున్నా కదా, ఇప్పుడు మహాభారత కాలంలో జరిగినటువంటి సంఘటన ఇప్పుడు జరుగుతుంది. అప్పటి గ్రహస్థితి ఇప్పుడు జరుగుతుంది. మార్పు స్టార్ట్ అవుతుంది, చేంజెస్ స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ నుంచి వరల్డ్ వార్కి సంబంధించిన ఇవి స్టార్ట్ అవుతాయి ఇంకా. సో ఇప్పుడు అమెరికా తీసుకునే నిర్ణయాలే చాలా కీలకమైనవి అవుతాయి. సో అమెరికా ఒరిజినాలిటీ ఏదైతే బయటపడుతుంది, అంటే వాళ్ళ యొక్క కుళ్ళు రాజకీయాలు ఏవైతే అన్ని దేశాలన్నిటి మేము శాసించాలి, మేము తొక్కి పెట్టాలన్న ఏదైతే ఉంటుందో అది ఈ సంవత్సరంలో మెల్లిగా బయటపడుతుంది. ఆల్రెడీ దానికి సంబంధించిన సిమ్టమ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ గవర్నమెంట్ స్టెబిలిటీ అవ్వాలి. అందుకే ఈ ప్లాన్ ఉంది కాబట్టే ఈ గవర్నమెంట్ని పడగొట్టడానికి అమెరికా దేశం ప్లాన్ చేస్తుంది. సో నిజమైనటువంటి భారతదేశానికి సంబంధించిన దేశభక్తులు గనక ఎంపీలు ఉంటే, వాళ్ళకి దేశభక్తి గనక ఉంటే గనక ఈ దేశాన్ని కాపాడడానికి ఉంటారు, లేదు అంటే పోతారు. చూద్దాం త్వరలో ఏం జరగబోతుంది అనేది. గురుగారు నమస్తే అండి. శ్రీమాత్రే.